హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 15వ భాగాన్ని వినేద్దాం. ఇంట్లో ఎంత చెప్పినా ఎవరూ వినడం లేదు, కానీ పేపర్లో మొత్తం తామిద్దరు హోటల్లో దొరికిపోయామన్న న్యూస్ మాత్రమే వస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కౌశిక్ ఏమో వర్షాన్ని ప్రేమించాడు, కీర్తన ఏమో ఆదిత్యాన్ని ప్రేమించింది. ఇంకా వేరే దారి లేక ఇద్దరు తప్పక బలవంతంగా పెళ్లి కోపుకున్నారు. తమ పెద్దవాళ్ళ పరువు కాపాడేది దానికోసమని జరిగిందైతే ఇది. కానీ ఇవన్నీ చెప్తే ఆదిత్య నమ్ముతాడా అని ఆలోచిస్తుంది. ఆమె అలాగే ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయింది. సడన్గా తన మొహం అయిన ఏదో పొగ వస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి గట్టిగా దగ్గింది. దగ్గి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేశాయి. ఎదురుగా ఆదిత్య కూర్చొని స్మోకింగ్ చేస్తున్నాడు. ఇంతవరకు నేనెప్పుడు స్మోకింగ్ చేయలేదు తెలుసా? నీకు స్మోకింగ్ అంటే పడదని, నచ్చదని, అలర్జీ అని. కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ మొహం మీద స్మోకింగ్ చేస్తాను. నువ్వు అలాగే దగ్గి చావాలి అన్నాడు ఆదిత్య కోపంగా. ఆదిత్య ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నదేది నిజం కాదని చెప్పాలని చూసింది. అతడు వినలేదు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసింది, కానీ ఆదిత్య గట్టిగా ఆమె చేయి పట్టుకున్నాడు. నాకు అబద్ధం చెప్తావా అంటూ సిగరెట్తో ఆమె చేతి మీద కాల్చాడు. కీర్తన బాధ తట్టుకోలేక గట్టిగా అరిచింది. ఇంకా గట్టిగా నేను నీకంటే ఇంకా ఎక్కువగా బాధపడ్డాను, నీ వల్ల, ఆ కౌశిక్ వల్ల. ఆదిత్య ప్లీజ్, నువ్వు చెప్పేదంతా నిజమే కావచ్చు, కానీ నువ్వు అనుకున్నది వేరే. నా మాట విను అంటూ కీర్తన చెప్తూనే ఉంది, కానీ అసలు ఆదిత్య వినలేదు. ఆమెని తీసుకువెళ్ళి ఇంటి బయట తోసేసి, ఇలాగే నిలబడు రాత్రి మొత్తం, ఈ చలిలో అప్పుడే నీకు బుద్ధొస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కీర్తన ఆదిత్య ఆదిత్య అంటూ పిలుస్తూనే ఉంది, కానీ అతడు బయట బాగా చలిగా ఉంది, టూ మచ్ కోల్డ్. ఏం చేయాలో అర్థం కాలేదు కీర్తనకి. ఆదిత్య నవ్వి ఎంజాయ్ అంటూ తలుపు వేసేస్తాడు. ఇంకొక విషయం అంటూ తలుపు తెరిచి, ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోవాలని చూసావా? మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాను. ఇక్కడి నుంచి ఒక ఇంచు కదలాలని చూసినా చూడు ఏం చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. కీర్తన ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది తెల్లవారేంతవరకు. తెల్లవారిన తర్వాత ఆదిత్య ఆమె వైపు చూసి నవ్వాడు. ఓ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? గుడ్, వెరీ గుడ్. అయితే నేనంటే చాలా భయం ఉన్నదన్నమాట. నిన్ను ఇలా చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అన్నాడు. కీర్తన మౌనంగా నిలబడింది. వెళ్ళి నీ పనులు చూసుకో అన్నాడు. ఆమె తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే, వెయిట్, ఈ రోజు నుంచి నువ్వు ఆ గదిలోకి వెళ్ళవు, వెళ్ళి పని మనుషుల రూమ్లో ఉండు అని చెప్పాడు. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి పని మనిషివి మాత్రమే. ఆ రూల్స్ ఫాలో అవ్వు. నేను నీతో మాట్లాడేటప్పుడు తల దించి మాట్లాడు, తల ఎత్తితే అయిపోతావు. అలాగే చేతులు కట్టుకొని ఒక సర్వెంట్లా మాట్లాడాలి అన్నాడతడు. ఆ రోజు నుంచి ఆమె జీవితం మరింత నరకంగా మారింది. ఆమెను ఏది తినవిచ్చేవాడే కాదు ఆదిత్య. రోజు మొత్తం నువ్వు ఫాస్టింగే ఉండు అంటూ అతడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంతేకాదు, వెళ్తూ ఆమెను ఒక గదిలో బంధించి లాక్ వేసి వెళ్ళిపోయాడు. జరిగేదేమీ కీర్తనకి నచ్చడం లేదు. తన అమాయకత్వం ఎలా రుజువు చేసుకోవాలని ఆమె చూస్తూ ఉంది. కానీ తప్పదు, ఏదో ఒకటి చేయాలి. ఇలాగే ఉండలేనని అనిపించింది ఆమెకి. రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఒక అవకాశం ఇవ్వండి చెప్పింది, తన అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడానికి. ఆ రోజు ఆదిత్య ఇంటికి లేటుగా తాగిచ్చాడు. తన గదిలోకి వెళ్ళి ఎలా అంటే అలా వస్తువులు విసురుతూ ఉన్నాడు. ఆ శబ్దానికి బాగా వినపడుతుంది. ఆదిత్య ప్లీజ్ నాతో మాట్లాడు అంటూ చెప్తుంది కీర్తన. ఆదిత్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అతని వైపు చూసింది. అతను ఏడుస్తున్నాడు. చెయ్యి మొత్తం అంతా రక్తంగా ఉంది. ఏమైంది నీకు? నా చెయ్యి కాల్చింది సరిపోలేదా? ఎందుకు నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు అంటూ అతని చేతికి కట్టుకట్టింది ఆమె. సడన్గా ఆమెను ఏడుస్తూ ఆదిత్య గట్టిగా కౌగులించుకున్నాడు. నాకు నిజంగానే ఈ ప్రేమ కావాలని ఉంది. నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమించాను, కానీ నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు ఆ కౌశిక్తో రూమ్లో ఉన్నావు? నా దగ్గర ఎందుకు నిజం దాచావు? నువ్వు నిజం చెప్పి ఉంటే నేను క్షమించేవాణ్ణి కదా, కానీ నువ్వు నన్ను మోసం చేసావు కదా. కౌశిక్తో నువ్వు ఫిజికల్ అఫైర్ పెట్టుకున్నావు, అది కూడా మన పెళ్లికి ముందే అన్నాడు ఏడుస్తూ. రేయ్, నువ్వు ఒక డాక్టర్వి. నిజంగానే ఫిజికల్ అఫైర్ పెట్టుకుని ఉంటే మన ఫస్ట్ నైట్ రోజు ఎందుకు జరిగింది? నీకు అర్థం కాలేదా? కనీసం నీకు అంత కూడా లేదా? ఎందుకురా ఇలా మాట్లాడతావు అంటూ ఏడ్చింది కీర్తన. అసలు నాకు ఎటువంటి లేదు. ఆ మాట అనగానే ఆదిత్య ఆమె వైపు చూశాడు. ఇద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత ఆమె వైపే చూస్తూ, సరే, నువ్వు నీ అమాయకత్వం రుజువు చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, ఏం చేస్తావు చేయి, కానీ నీతో పాటు నేను ఉంటాను. కేవలం 1 వారం మాత్రమే ఇస్తాను. ఈ వారంలో నువ్వు నిజం ఏంటి అనేది నిరూపించాలి, లేకపోతే ఇదే టార్చర్ నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నాడు. నేను నిజంగానే ఏ తప్పు చేయలేదు ఆదిత్య, స్థిరంగా చెప్పింది కీర్తన. సరే అయితే వెళ్ళి మన రూమ్లో ఉండు. కేవలం ఈ 1 వారం మాత్రమే నువ్వు నా వైఫ్. నిజంగా గనక నువ్వు ప్రూవ్ చేయకపోతే జీవితాంతం నువ్వు నా బానిస, గుర్తుపెట్టుకో అనేసి అతడు చెప్పి వెళ్ళిపోతాడు.
కీర్తన అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఎలా తనని తాను నిరూపించుకోవాలని ఆలోచిస్తూ. కానీ తప్పదు. ఆదిత్య కళ్ళకి కమ్ముకున్న పొరలు విడిపోవాలి అంటే ఏదో ఒకటి చేయాలనిపించింది ఆమెకి. ఖచ్చితంగా తన తప్పు చేయలేదని ఆదిత్య ముందర పెట్టాలి. అలా ఉంటేనే అతడు మన మనస్సు ప్రేమ గెలుచుకోగలుగుతుంది. తన కాపురం నిలబడుతుంది. తన ప్రేమ నిలబడుతుందని థింక్ చేస్తుంది కీర్తన. కీర్తన అలా ఏడుస్తుంది. ఆదిత్య చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లో అలాగే కూర్చుంది. ఆమెకేం చేయాలో అనేది అర్థం కాలేదు. చివరికి ఆది చెప్పిన మాటలు ఆమెకి మరింతగా భయాన్ని కలిగించాయి. నువ్వు గనక నీ ఇన్నోసెంట్ని ప్రూవ్ చేసుకోకపోతే నేనింతకంటే దారుణంగా నేను ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నీకు నా గురించి బాగా తెలుసు అంటూ వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కీర్తన ఏడుస్తూ అలాగే అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంది, ఆలోచిస్తూ ఏం చేయాలని. అలాగే ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. అర్ధరాత్రి పూట ఆమెను చేతికి ఏదో చల్లగా తగిలేసరికి కళ్ళు ఓపెన్ చేయాలని చూసింది. కానీ అలసట వల్ల ఓపెన్ కాలేదు. ఎవరో కాలిపోయిన తన చేతికి ఏదో రాస్తున్నారు అనిపించింది. నిదానంగా కళ్ళు ఓపెన్ చేసి చూసింది. ఎదురుగా ఆదిత్య తన చేతికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు. అలాగే కళ్ళు మూసేసింది. ఆదిత్య దగ్గరగా జరిగి ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేసి మళ్ళీ నిద్రపోయాడు. అక్కడ నిద్రపోయిన తర్వాత కీర్తన నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి చూసింది. నాకు తెలుసు ఆదిత్య, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావని. నా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నువ్వు అస్సలు ఒప్పుకోలేవు, తట్టుకోలేవని. కాలిన నా చేతిని చూడగానే నువ్వు తట్టుకోలేకపోయావు. కానీ నీ ప్రేమలో నా పైన నమ్మకం కూడా ఉంటే బాగుండేది. నేనేం చెప్పినా నువ్వు వినడం లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నిజంగానే నేను దారి వెతుకుతున్నాను. ఐ లవ్ యూ ఆదిత్య, ఐ లవ్ యూ సో మచ్. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తాను. కానీ నేను నమ్మకం కూడా నీకు కావాలి కదా. అలానే అనుకుంటూ ఆమె కూడా నిద్రపోయింది. ఉదయాన్నే ఎవరో ఆమె మొహం పైన చల్లటి నీళ్లు కొట్టినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఎదురుగా చూస్తే ఆదిత్య. కీర్తనకి ఏం చేయాలన్నది అర్థం కాక అలాగే నిలబడింది. కీర్తన ఆదిత్య వైపే చూస్తూ, మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, ఇదంతా ఎందుకు? హ్యాపీగా నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. కీర్తన అతని వైపు చూడకుండా వేరే వైపు చూసింది. నాకిచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు ఉంది. నేను నిన్ను వదలను అని చెప్పింది. నీకు నా నుంచి విముక్తి పొందాలని లేదా? హ్యాపీగా ఉండు, ఎందుకు ఇదంతా చెప్పు. ఈ టార్చర్ ఎంత భరిస్తావు అన్నాడు. ఐ లవ్ యూ, నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం నా వల్ల కాదు అని చెప్పింది. ఆదిత్య ఇంకేం మాట్లాడలేదు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది అనగానే కీర్తన పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి కావాల్సినవి రెడీ చేసింది. ఆదిత్య రెడీ అయ్యి కిందికొచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ఎవరో వచ్చినట్టు అనిపించి ఇద్దరు తిరిగి చూస్తారు. ఎదురుగా కౌశిక్ని చూడగానే ఇద్దరు ఆశ్చర్యపోయారు. నువ్వెందుకు వచ్చావు నా ఇంటికి అంటూ ఆదిత్య చాలా కోపంగా అడిగాడు. కౌశిక్ దగ్గరగా వచ్చి, ఆదిత్య ప్లీజ్ నా మాట విను. నాకు వచ్చే నెలలో పెళ్ళి, మీ ఇద్దరిని ఇన్వైట్ చేద్దామని వచ్చాను, ప్లీజ్ అన్నాడు. అలాగే తన చేతిలో ఉన్న వెడ్డింగ్ కార్డ్ ఆదిత్యకి ఇచ్చాడు. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆదిత్య. నువ్వు కీర్తన చెల్లిని పెళ్లి చేసుకుంటున్నావా అంటూ. అవును, తనంటే నాకు చాలా ఇష్టం. నేను తనని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పెళ్లి జరగాలని ఇంట్లో వాళ్ళు కోరుకున్నారు అని చెప్పాడు. ఆదిత్య మౌనంగా వింటూ ఉన్నాడు. కౌశిక్ ఆదిత్య వైపు చూసి, ప్లీజ్ నా పెళ్లి కూడా జరిగిపోతుంది, కీర్తనని ఇంకా బాధ పెట్టద్దు, కానీ నిన్ను చాలా ప్రేమిస్తుంది అన్నాడు. ఓహో, ప్రేమిస్తుంది కాబట్టి నీ ఎఫెక్ట్ నా దగ్గర నుంచి దాచిన అన్నాడు ఆదిత్య వెటకారంగా. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అన్నాడు కౌశిక్ ఆశ్చర్యంగా. మీ ఇద్దరిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నాడు ఆదిత్య. ఆ విషయం నీకు తెలిసిందా అంటూ ఆశ్చర్యపోయాడు. అది చాలా పెద్ద ట్రాప్ ఆదిత్య, ప్లీజ్ నా మాట విను. అతని విషయం ఎప్పుడో నీకు చెప్పాలనుకుంది, కానీ నేనే తనని ఆపాను. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని, ప్లీజ్ తనని బాధ పెట్టకు అన్నాడు కౌశిక్ కంగారుగా. నువ్వు వచ్చిన పని అయిపోతే వెళ్ళు అన్నాడు ఆదిత్య. కౌశిక్ అతనికి ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆదిత్య వెనుకపోవడం అతడు మౌనంగా వెళ్ళిపోయాడు. కౌశిక్ వెళ్ళిన వెంటనే ఆదిత్య చాలా కోపంగా ఆమె చేయి పట్టుకుని మళ్ళీ తిప్పాడు. నీకు వాడంటే నీ ఎక్కువ ఇష్టం కదా, వాడు చెప్పొద్దంటే నాకు చెప్పకుండా ఆపేశావు, అంతేకాని నాకు చెప్పాలని నీకు అనిపించలేదు. దీనికి తగ్గ పనిష్మెంట్ ఇస్తాను చూడు అంటూ ఆమెను అలాగే బయటికి తోసేసి ఎండలో నిలబడని చెప్పి బ్లాక్ చేసేస్తాడు. కీర్తన ఎంత చెప్పినా అస్సలు వినలేదు. చీకటి పడిన తర్వాత కీర్తన లోపలికి వచ్చింది. అలాగే ఉదయం అంతా ఎండలో నిలబడి కాళ్ళు కాలుపై బొబ్బలెక్కాయి. అంత ఎండలో లోపలికి వచ్చిన వెంటనే ఆదిత్య ఆమె వైపు చూసి, డిన్నర్ ప్రిపేర్ చేయి అన్నాడు. ఇంకేం మాట్లాడుకున్న కీర్తన అతడు చెప్పినట్టే చేసింది. ఉదయం నుంచి నువ్వేమైనా తిన్నావా అన్నాడు. నేను తర్వాత తింటానని చెప్పింది కీర్తనని పక్కన కూర్చోబెట్టుకుని తిను అన్నాడు. కీర్తన ఏం మాట్లాడలేదు.
నేను ఆర్డర్ చేశాను తిను అన్నాడు. అంతే మాట్లాడకుండా తినేసి తన రూమ్కి వెళ్ళిపోతోంది. ఇక నడవలేక పడిపోయిపోతూ ఉంటే ఆదిత్య వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఏమైంది అంటూ. అప్పుడు చూశాడు ఆమె కాళ్ళకంతా బొబ్బలెక్కిపోయి ఉన్నాయి. ఏం కాలేదు అని చెప్పింది కీర్తన. కానీ ఆదిత్య వినకుండా ఆమెను ఎత్తుకుని రూంలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి ఆమె కాలికి ఆయింట్మెంట్ అప్లై చేశాడు. అతనికి బాధగా అనిపించింది. కీర్తన ఏం మాట్లాడలేదు. ఆదిత్య ఆమె వైపే చూసి, రేపు ఉదయం మనిద్దరం ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నువ్వు నీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి అన్నాడు. కీర్తన సరే అంటూ నిద్రపోయింది. ఉదయాన్నే ఆదిత్య కీర్తన ఇద్దరు ఆమె చెప్పినటువంటి హోటల్కి వెళ్లారు. అక్కడ చాలా కష్టపడి మేనేజర్ని అడిగి ఆ సీసీ ఫుటేజ్ని సంపాదించారు. కీర్తన హోటల్లో ఇరుక్కుపోయిన రోజు ఏం జరిగిందని ఆదిత్య గురించి తెలుసుకున్న మేనేజర్ అతనికి వెంటనే సీసీ ఫుటేజ్ అండ్ ఆ వీడియో అంతా ఆ రోజు ఏం జరిగింది అన్నది మొత్తం చూశాడు ఆదిత్య. అతనికి ఎక్కడ కీర్తనాని కౌశిక్ని ఇరికించినట్టు అనిపించలేదు. కీర్తన కౌశిక్ కలిసి రూమ్లోకి వెళ్ళడం చూశాడు. ఎక్కడా మినిస్టర్ కొడుకు కనిపించలేదు. మొత్తం చూసిన తర్వాత ఆదిత్య కోపంగా కీర్తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి మోసం చేస్తున్నావా? డెవిల్, నా జీవితాన్ని నాశనం చేయడానికి కదా వచ్చావు నువ్వు? ఐ హేట్ యు అంటూ మరింత గట్టిగా ఆమె చేతిని పట్టుకుని నలిపిస్తాడు. అతడు ఆదిత్య, ప్లీజ్ నన్ను నమ్ము, ఇందులో ఏదో మోసం జరుగుతుంది, నేను నిజం చెప్తున్నాను, ఇదంతా చాలా పెద్ద ట్రాప్ అంటూ కీర్తన అతడికి నచ్చజెప్పాలని చూస్తూ బ్రతిమలాడుతూనే ఉంది. కానీ ఆదిత్య ఆమె ఒక్క మాట కూడా వినకుండా విసురుగా ఆమె చేయిని వెనక్కి పెట్టి మెల్లి తిప్పాడు. బాధగా అరిచింది కీర్తన. ఆదిత్య ప్లీజ్ నన్ను నమ్ము అంటూ ఏడుస్తుంది. ఎలా నేను నమ్మేది రాక్షసి? నా జీవితాన్ని నాశనం చేశావు, నా ప్రేమని కాలు కిందేసి తొక్కేశావు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా నేను నిన్నెలా నమ్మాలి? ఇదంతా అబద్ధమని చెప్తావా అన్నాడు అతడి కోపంగా. నువ్వు నిజంగానే ప్రేమిస్తే నన్ను నమ్మేవాడివి. ఎందుకంటే ప్రేమ అంటేనే నమ్మకం. కొన్ని విషయాలు కళ్ళతో చూడలేం. మనం కొన్నిటిని చూడాలి అంటే మనసు కావాలి. అసలు నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నీలో ఉండేటువంటి ఒక రకమైన పొజిటివ్నెస్, జలస్, నా పైన అపనమ్మకం, ఇవన్నీ కలిపి నువ్వు ప్రేమ అని చెప్తున్నావు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? నేను ప్రేమించాను, నిన్ను కాలేజీ రోజుల్లో ప్రేమించాను, చూసిన మొదటి క్షణాల్లోనే ప్రేమించాను. కానీ నువ్వు, నీ ఆవేశాన్ని చూసి భయం వేసింది. మనిద్దరం ప్రశాంతంగా బ్రతకాలి అంటే నువ్వు మారాలనిపించింది. ఈ మార్పు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అందుకే ఆ రోజు నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్పినా నేను నీకు తిరిగి చెప్పలేక కేవలం కౌశిక్తో కలిసి డ్రామా ఆడాను. నువ్వు వెళ్ళిన తర్వాత పిచ్చిదానిలా నీ కోసం అంతా వెతికాను తెలుసా? కానీ ఎక్కడా నువ్వు మాకు కనిపించలేదు. ఇప్పుడు నీ ఆస్తి కోసం నేను ఈ డ్రామా ఆడుతున్నానని నువ్వు నమ్మితే నేనేం చేయలేను. నీకు అసలు నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్న విషయం ఏమీ తెలియదు. ఇప్పుడు నిజంగానే తెలుసు. నాకేం చేయాలనేది అర్థమే కాలేదు. నిజం నీ ముందు నేను తీసుకొని రాలేకపోయాను. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నువ్వు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఆ పనిష్మెంట్ ఇవ్వు. నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను. నీలాంటి వ్యక్తిని ప్రేమించినందుకు, నీకోసం అన్ని హద్దులు దాటినందుకు, ఇంత పిచ్చిగా నిన్ను ప్రేమించినందుకు నాకు ఈ శిక్ష పడాల్సింది. కనీసం నా పాట పైన కూడా నీకు నమ్మకం లేనప్పుడు నేనేం చెప్పినా నువ్వు అంటూ కీర్తన అతడి చేయి విడిపించుకొని బయటకు వచ్చేసి దొరికిన క్యాబ్ తీసుకుని నేరుగా ఆదిత్యకి ఇంటికి వచ్చేసింది. ఆదిత్యకి ఏం చేయాలనేది అర్థం కాలేదు. ఆమె వైపు అలాగే చూశాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసి ఆమె వెనకాలే వెళ్ళాడు. అతడు లోపలికి వచ్చేసరికి కీర్తన పని మనిషి రూంలోకి వెళ్తూ ఉంది. ఆదిత్య వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని తన రూంలోకి తీసుకెళ్లాడు. ఎందుకు ఆదిత్య ఇదంతా? నేను అన్నిట్లోనూ హెల్ప్లెస్. నీ దగ్గర నిజం కూడా నిరూపించుకోలేకపోయాను. నీ ఇష్టం, నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పింది కీర్తన మౌనంగా తల వంచుకొని. ఆదిత్య ఒక క్షణం ఆమె అప్పి చూసి, ఆ రోజు ఏం జరిగింది అన్నది ఎగ్జాక్ట్గా చెప్పు అన్నాడు కోపంగా. అర్థం కాకుండా చూసింది కీర్తన అతడి వైపు. ఆదిత్య అన్న వైపు చూసి దగ్గరకొచ్చి, ఆ రోజు ఏం జరిగింది? మిమ్మల్ని ఎవరు ట్రాప్ చేశారు? ఏమీ దాచకుండా చెప్పు అన్నాడు అతడు. ఎందుకు అడుగుతున్నాడో అన్నది తెలియకపోయినా కీర్తన జరిగింది మొత్తం చెప్పింది. నిజం ఏంటి అనేది నేను కనుక్కుంటాను, కానీ నేను ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది గనక అబద్ధమని తేలిందో నువ్వు నాతో పాటు ఉండవు అన్నాడు. ఆ మాట వినగానే కీర్తన భరించలేనట్టు అతన్ని గట్టిగా కౌగిలించుకుని, నిన్ను ప్రేమిస్తున్నాన్రా, ఎందుకు నీకు అర్థం కావడం లేదు? నేను చెప్తూ ఉంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ ఆదిత్య, నిన్ను వదలాలన్న మాట తప్ప నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను భరిస్తాను అని చెప్పింది ఆమె కళ్ళ నిండా కన్నీళ్లతో. కానీ ఆదిత్య ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమె వైపు చూశాడు. నా భార్య తప్పు చేయకుండా నింద అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆమె క్యారెక్టర్ పైన మచ్చపడితే చూస్తూ ఉండడం నా వల్ల కాదు. అదే సమయంలో నా భార్య నన్ను మోసం చేస్తూ అబద్ధం చెప్తే నేను భరించలేను. నువ్వు చెప్పేది నిజమని నేను కూడా నమ్మాలి అనుకుంటున్నాను. అదే నిజం నా కళ్ళ ముందర రావాలి అనుకుంటున్నాను అనేసి, నేను వచ్చేంత వరకు మన రూమ్లోనే ఉండు అని చెప్పేసి అతడు తిరిగి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆదిత్య తన కంపెనీకి వెళ్ళిన తర్వాత
సీడీ పట్టుకుని చేతులు అలాగే ఆలోచిస్తున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ మేనేజర్ని పిలిపించి ఈ సీడీ ఒరిజినల్లో లేకపోతే మార్ఫింగ్ చేసిందన్నది కనిపెట్టండి అన్నాడు. తన ముందరే వెంటనే అతడు సీడీని తన ల్యాప్టాప్లో పెట్టి దాన్ని పూర్తిగా చెక్ చేసి, సార్, ఇది కావాలని మార్ఫింగ్ చేశారని చెప్పాడు. ఇందులో ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అని చెప్పాడు. వెంటనే ఆదిత్య తన పిఏని పిలిపించాడు. ఈ సీడీ వెనకాలన్న నిజం కావాలి. మనీ, మనుషులు, పవర్ ఏం ఉపయోగిస్తారన్నది తెలియదు, కానీ దీని నిజం నాకు కావాలి అని చెప్పాడు వాళ్ళకి. మొదటిసారి అతనికి తన మీద తనకి కోపం వచ్చింది, బాధగా అనిపించింది. కీర్తన చెప్పింది నమ్మనందుకు. ఆదిత్య చెప్పింది విన్న వెంటనే పిఏ వెంటనే అలర్ట్ అయ్యి, సరే, మీకు 24 అవర్స్లో మీకు నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను సార్ అన్నాడు. ఆదిత్య అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే ఇంటికెళ్ళాలి, కీర్తనను చూడాలని. అతడు ఇంటికి వెళ్ళేసరికి కీర్తన కింద ఎక్కడా కనిపించలేదు. మొత్తం చూస్తే తమ గదిలోకి వెళ్ళాడు. అతడు లోపలికి వెళ్ళేసరికి కీర్తన అలాగే బెడ్ మీద పడుకొని ఉండడం చూశాడు. ఆమెను చూడగానే ఆ క్షణంలో మొత్తం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అమాయకంగా ఉన్న ఆమె మొహం చూస్తూ ఉంటే అతడికి ఏదో గుర్తుకు రావడం లేదు. సడన్ గా ఆమె చేసిన మోసం గుర్తుకొచ్చి కీర్తన అంటూ పిలిచాడు గట్టిగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.